స్కూల్స్ అండ్ కాలేజెస్లో ఎలాంటి మార్పులు రావాలి హైజీన్ గురించి మనం సో మాట్లాడుతాం. పీరియడ్స్కి సంబంధించి స్కూల్స్లో చాలా మార్పులు రావాలి. అది గవర్నమెంట్ స్కూల్ అయి ఉండొచ్చు, అది ప్రైవేట్ స్కూల్ అయి ఉండొచ్చు, ఎంత ఇంటర్నేషనల్ స్కూల్ అయినా అయి ఉండొచ్చు. ప్రతి స్కూల్లో పీరియడ్స్ టాపిక్ తీసుకొని మార్పు రావాల్సిందే. ఇందులో చాలా లెవెల్స్లో ఫస్ట్ థింగ్, పిల్లలతో ఓపెన్గా మాట్లాడాలి. టీచర్స్ షుడ్ టాక్ ఓపెన్లీ టు స్టూడెంట్స్ అబౌట్ పీరియడ్స్. అమ్మాయిల్ని పక్కకి తీసుకెళ్ళి మాట్లాడకూడదు. అమ్మాయిల్ని అబ్బాయిల్ని కలిపి కూర్చోబెట్టి అబ్బాయిల్ని కలిపి కూర్చోబెట్టాలి. ఎస్, అబ్బాయిలకు కూడా తెలియాలి ఇది ఏంటి అనేది. సో అక్కడే ఆ డిఫరెన్సియేషన్ వచ్చింది అనుకోండి. ఇప్పటికి కూడా స్కూల్లో పీరియడ్స్ గురించి టాక్ కోసం పిలిచినప్పుడు నన్ను అమ్మాయిల్ని వేరు చేసి అమ్మాయిలతోనే మాట్లాడమంటారు. వై? కలిపి మాట్లాడాలి అందరితో. అక్కడే మనమే క్రియేట్ చేసాం కదా ఆ డిఫరెన్స్. సో ఆటోమేటిక్గా అక్కడ అబ్బాయిలకి ఓకే ఇది మీ టాపిక్ కాదు, ఇది మీరు మాట్లాడకూడదు అని. ఎగ్జాక్ట్లీ. సో ఆ ఎంబారసింగ్ టాపిక్ అని మనం చెప్పినట్టే అవుతుంది. అది లైఫ్లో కూడా కంటిన్యూ అవుతుంది. రేపొద్దున ఆఫీసులో కూడా మాకు దీంతో సంబంధం లేదన్న చిన్న పిల్లలప్పటి నుంచి ఇంకా అబ్బాయిల టాపిక్ నుంచి దూరం అయిపోతారు. సో ఫస్ట్ థింగ్ స్కూల్స్లో చేయాల్సింది ఓపెన్లీ టాక్ అబౌట్ ఇట్. అండ్ పిల్లలకి పీరియడ్ అవేర్, అది వాళ్ళ కరిక్యులంలో ఉండాలి పీరియడ్స్ గురించి. ఇట్స్ నాట్ లైక్ ఒక ఎంబారసింగ్ సెషన్ ఎప్పుడో సంవత్సరానికి ఒకసారో అలా అమ్మాయిల పక్క తీసుకెళ్ళి అలా ఉండకూడదు. ఇట్ షుడ్ బీ పార్ట్ ఆఫ్ దేర్ కరికులం. ఇట్స్ అ బయాలజీ యూఆర్ లర్నింగ్. అబ్బాయిలకి అబ్బాయిలకు తెలియాల్సినవి, అమ్మాయిలకి అమ్మాయిలకు తెలియాల్సినవి ఓపెన్గా డిస్కస్ చేయాలి. సో దే షుడ్ టాక్ టు దెమ్. B, it should be part of the curriculum. And third and the most important, అమ్మాయిలకి ల్యాబొరేటరీస్లో శానిటరీ ప్యాడ్ సప్లై ఉండాలి. ఎవ్రీ స్కూల్లో ఎప్పుడు ఎవరికి ఫస్ట్ పీరియడ్ వస్తుంది తెలీదు. టీచర్స్ స్పెషలీ 5th క్లాస్, 6th క్లాస్, 7th క్లాస్ అమ్మాయిలకి ముందుగానే ప్రిపేర్ చేయాలి. ఇంట్లో ఆఫ్ కోర్స్ మదర్స్ చెప్పాలి. దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. దాట్ ఆల్సో షుడ్ హ్యాపెన్. బట్ స్కూల్లో డెఫినెట్లీ ఇంతమందిని అడ్రస్ చేస్తున్నప్పుడు అన్ని ఇళ్లలో మార్పులు రాకపోయినా ఇన్ ద స్కూల్ ఒక టీచర్ ఇంతమంది స్టూడెంట్స్ని ఈజీగా అడ్రస్ చేయగలుగుతారు.